ఓకే. ఇప్పుడు నేను ఒక బిర్యానీ తినాలి. బిర్యానీ తినొద్దు లెక్క ప్రకారం. కానీ నేను బిర్యానీ పెడతాను. మీరు బిర్యానీ ఆ ఫీల్ నాకు వచ్చేస్తుంది. వచ్చేస్తుంది సేమ్ కాకపోతే అది బిర్యానీ కాదు. బిర్యానీ కాదు, బిర్యానీ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఫీలింగ్ వస్తుంది. ఇది ఏదో చైనా వాడి నుంచి తయారు చేసిన మాత్రలాగా వాడు ఏదో టాబ్లెట్ వేసుకుంటే బతికేస్తారు అన్నట్లాగా. ఉప్మా ఉంటుందండి, సేమ్ ఉప్మాలాగా ఉంటుంది కానీ కాదు. రవ్వ లేదు అందులో. దాంట్లో రవ్వ ఉండదు. ఓకే. కానీ ఉప్మా తిన్న ఫీలింగ్ ఉప్మా తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సేమ్ టేస్ట్ అలాగే ఉంటుందండి. పెసరట్టు ఉంటుంది, తోటకూరతో చేస్తాను. పెసరట్టు లాగే ఉంటుంది. ఓహో. పెసరట్టు ఉప్మా కూడా ఉంటుంది. పెసరట్టుని తోటకూరతో చేస్తాను. తోటకూరతో చేస్తానండి. ఓకే. అది మాటలో ఉందండి. ఆ అనుభూతి ఏంటంటే మనం ఎంజాయ్ చేయాలి. అవును. మీరు చూస్తుంటే అర్థమవుతుంది నాకు మీ ఫేస్లో మీరు చెప్తున్న విధానం. నేను కూడా ఏం చేస్తానంటే మొత్తం రకరకాల వాళ్ళు అందరూ చెప్తున్నారు, డాక్టర్లు కూడా చెప్తున్నారు, మహానుభావులు, దేవుళ్ళు, డాక్టర్లు మనం ఏమనకూడదండి. అవన్నీ చెయ్యండి మీరు. ఎక్కడ తగ్గలేదు కదా, లాస్ట్ అవకాశం నాకు ఇవ్వండి. ఓకే. ఫ్రీగా ఇస్తాను. ఇప్పుడు నా దగ్గరికి వస్తారు కదండి, ముందు నా దగ్గర ఉన్న ఫుడ్ తినండి నేను అంటాను. ఇది తినగలిగితేనే నేను డైట్ ఇస్తాను అంటాను. ఓకే. తింటారు, హ్యాపీగా బాగానే ఉంది కదండి అని అంటారు. అయితే డైట్ మొదలెట్టండి అంటాను. ఓకే. అంటే అందులో ఏ తేడా కనపడదండి? ఏం కనిపించదు. ఇవాళ గారెలు ఉన్నానండి, గారెలు సేమ్ న్యాచురల్ గారెలు, వేట మాంసం పెట్టాను. గారెలు దేంతో తయారు చేస్తారు? అది టాప్ సీక్రెట్. మీ సీక్రెట్ అది. సీక్రెట్. ఓకే. తోటకూరతో ఏంటండి ఉప్మా తయారు చేయడం అంటే? ఉప్మా అనేది అన్నారు ఇందాక. తోటకూరతో పెసరట్టు. పెసరట్టు.